అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. చాలా రోడ్డు ప్రమాదాలకు కారణం నిద్ర లేకపోవడం, డ్రైవర్ సరిగా నిద్ర పోకపోవడం అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ కొత్తగా చేసిన పరిశోధనలో యాక్సిడెంట్స్ అవ్వడానికి మరొక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ చెప్తే నిజంగా గుండెలు గుబేలమంటాయి. బేసిక్గా అది చాలామంది నమ్మరు, కానీ పరిశోధనలు కానీ సోషల్ మీడియాలో కానీ దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని పేరు హైవే హిప్నోసిస్. అంటే మనం కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన మైండ్ అనేది పూర్తిగా హిప్నటైజ్ అయిపోతుంది. పూర్తిగా హైవే పైన మన దృష్టి పూర్తిగా ఉండి మన బ్రెయిన్ పనిచేయదు అనేది కొన్ని పరిశోధనలో తేలినట్టు చెప్తున్నారు. దీన్ని కొంతమంది కొట్టివేస్తున్నారు, కొంతమంది అది నిజమని నమ్ముతున్నారు. చాలా యాక్సిడెంట్స్కి ప్రధాన కారణం నిద్రపోవడం కాదు, కంటిన్యూ డ్రైవింగ్ చేయడం, ఆ డ్రైవింగ్లో మన బ్రెయిన్ పనిచేయకపోవడం అనేది చెప్తున్నారు. నిజంగా ఇది హైవే హిప్నోసిస్ అని ఉంటుందా? ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు అయోధ్య గారు ఉన్నారు. డాక్టర్ అయోధ్య గారు, సార్ నమస్తే. మీరు వినే ఉంటారు హైవే హిప్నోసిస్, దానికి మరొక పేరు కూడా ఉంది, వైట్ లైన్ అనేది, వైట్ లైన్ ఫీవర్ అనేది ఉంది. అది నిజంగానే హిప్నటైజ్ అనేది చాలామంది నమ్మరు. బట్ ఒక మనిషి ఆటోమేటిక్గా బ్రెయిన్ని యాక్టివ్ కోల్పోవడం అనేది నిజంగా జరుగుతుందా? ఈ హిప్నోసిస్ అనే పదం మీద మన సమాజంలో చాలా రకాల ఆలోచనలు, అపోహలు, అది అసలు శాస్త్రీయబద్ధమా, అసలు ఉన్నదా లేదా, హిప్నాటిస్టులు ఏంటి, ఎన్నో రకాల ఇవి ఉన్నాయి. హిప్నోసిస్ అనేది ఒక ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మైండ్. అంటే ఒక మనిషి యొక్క మెథడ్ని, కాన్షియస్ మెథడ్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళు కొంత కంట్రోల్ తెచ్చుకోవటం, వాళ్ళు చెప్పిన సజెస్టిబిలిటీ ఉన్న పర్సనాలిటీస్ని వాళ్ళు చెప్పిన విధంగా మౌల్డ్ చేసుకోవటం, ఇదంతా కూడా మనం చూస్తున్నాము. ఇదొక హిప్నోసిస్ అనేది సైంటిఫిక్గా ఒక చాప్టర్ ఉన్నప్పటికీ సర్వరోగ నివారణ అయితే ఏం కాదు, అదేదో మంత్రం మాయా కాదు. కొంతవరకు సజెస్టబుల్ పర్సన్స్ని కొంత మనం హిప్నోటైజ్ చేయగలం. అయితే ఈ హైవే హిప్నోసిస్ ఆర్ హైవే ట్రావెల్ హిప్నోసిస్, రోడ్ హిప్నోసిస్ అనే పదం మనకు జనబాహుల్యంలో కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇది ఇప్పుడు కాదు, 1963 నుండి జి విలియమ్స్ అనే ఒక మహానుభావుడు అప్పుడే దీన్ని ఉదహరించటం. ఇది ఎలా అంటే, మనకు సిటీలో మనం వెళ్తున్నప్పుడు కారులో బంపర్ టు బంపర్ గ్యాప్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు దూసుకొచ్చేస్తుంటారు, సిగ్నల్స్ పడుతూ ఉంటాయి, బైకుల మీదకి వస్తుంటాయి. మన బ్రెయిన్ అవసరాన్ని మించి అలర్ట్గా ఉంటుంది, చాలా అలర్ట్గా కాన్షియస్గా మనం డ్రైవ్ చేస్తాం. ఇదొక పద్ధతి. బట్ హైవేస్లో, నేషనల్ హైవేస్లో మొనటానస్గా ఉన్న రోడ్స్, కిలోమీటర్లు ట్రాఫిక్ లేకుండా కరెక్ట్గా ఒక వైట్ లైన్ వేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే రోడ్డు మీద డ్రైవర్స్ ఎన్నోసార్లు డే టైంలో వెళ్ళుంటారు, ఎన్నోసార్లు డ్రైవ్ చేసి ఉంటారు. తర్వాత అక్కడ డీవియేషన్ ఉండదు, డిస్ట్రాక్షన్ ఉండదు, ఆపడానికి సిగ్నల్ లైట్స్ ఉండవు, ఎక్కడో అరుదుగా. సో మరి అక్కడ ఏమవుతుంది, బ్రెయిన్ ఇంత యాక్టివ్గా పనిచేయదు, ఇన్యాక్టివిటీ, కొంత యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంది. దీన్నే ఒక ట్రాన్స్ అని లేదా ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అని మనం చెప్పుకుంటాం. ఇందులో కొంతమంది వాళ్ళకున్న రకరకాల, అంటే అందరికీ హైవే హిప్నోసిస్కి గురవుతారా అంటే, నైట్ డ్రైవ్ చేస్తే హైవే మీద అందరు గురవుతారా? దీనికి కొన్ని కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే, బాగా వాళ్ళు డ్రైవర్సు ముందు పెద్ద రెస్ట్ లేకుండా, ఫిజికల్గా రెస్ట్ లేకుండా, లేకపోతే సైకలాజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్సెస్ గురయ్యి, లేదా విపరీతమైన రిలాక్సేషన్లో ఉన్న, అంటే కాంట్రవర్షియల్ రెండు కాంట్రా. అలాగే బాగా అలవాటైన హైవే, పెద్ద కర్వ్స్ లేవు, డిస్ట్రాక్షన్స్ లేవు, అటు ఇటు రోడ్ సైడ్ అట్రాక్షన్స్ కానీ, మన విజువల్ స్టిమ్యులై కానీ ఏం లేకుండా ఒకటే మొనోటానస్గా వెళ్ళిపోతుంటుంది. దీన్ని మనం సెన్సరీ డిప్రైవేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మన కాన్షియస్ సెన్సరీ ఆర్గాన్స్ ఎలా అంటే, కొత్త విషయాలు, లేకపోతే హోర్డింగ్స్, ఫ్లాష్ లైట్స్, విపరీతమైన ట్రాఫిక్, దీన్ని బ్రెయిన్ ఎంత స్టిమ్యులై అట్రాక్ట్ అయ్యి ఎంత అలర్ట్గా ఉంటామో, ఇవేమీ లేకపోతే అంత ఇన్యాక్టివ్గా డల్గా అయిపోతూ ఉంటుంది. అలాగే కో పాసింజర్స్ ఎవరు మాట్లాడేవాళ్ళు లేక కారులో అందరూ నిద్రపోతూ ఉంటారు. ఒక్క డ్రైవరే, ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా లేకుండా సెన్సరీ డిప్రైవేషన్కి గురవ్వచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళకి ఇంకా ఈ యాక్టివిటీ ఏమీ లేకుండా ఫెటిగ్ ఉండి ఆల్రెడీ ఇలాంటి కండిషన్స్లో కొంతమంది ఆ డ్రైవింగ్ మోడ్లో ఈ రోడ్ హిప్నాసిస్కి గురవటం,
ఎలా గుర్తించాలి రోడ్ హిప్నాసిస్? మనం ఎవరు గురవుతున్నారు? ఇప్పుడు కారులో మనం డ్రైవర్తో వెళ్తున్నాం, కొన్ని సైన్స్ అంటే వాళ్ళ కళ్ళు రోడ్ హిప్నాసిస్ గురైన వ్యక్తుల కళ్ళు సగం డ్రూల్ అయి ఉంటాయి. అంటే సగం కనురెప్పలు మూసుకొని కొంత నిద్రావస్థలో ఉన్నట్టు కనిపిస్తాడు. కళ్ళు గేజ్డ్గా ఉంటాయి, అంటే ఒకటే పాయింట్ ముందుకు చూస్తుంటాడు. అలాగే లేదా కళ్ళు పైకి అప్రోలింగ్ పైకి వెళ్ళిపోయి ఉంటాయి. అలాగే తల ముందుకి ఇలా టిల్ట్ అయ్యి నెక్ దగ్గర ఇలా ముందుకి తలని ఇలా పొడుచుకొని వచ్చి చూస్తున్నట్టుగా చూస్తుంటాడు. ఒక ఆల్టర్డ్ స్టేట్లో, అంటే ఇది నిద్రావస్థ కాదు, ఫెటిక్ స్లీపు, ఆ స్లీప్ అవస్థ కాదు. దానికి దీనికి కొంచెం లీనియర్గా చిన్న మార్కింగ్ డిమార్కేషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే పూర్తి కాన్షియస్గా డ్రైవ్ చేస్తున్నట్టు కాదు, అటెన్షన్ లేకుండా, ద డ్రైవింగ్ మోడ్ వితౌట్ అటెన్షన్. అంటే కొంత కాన్షియస్ మైండ్ డ్రైవింగ్ మీద ఉంటుంది, కొంత కాన్షియస్ మైండ్ డిసోసియేటివ్గా ఇంకేదో అతని ఊహాజనితమైన లోకంలో కూడా విహరించవచ్చు. ఇలాంటి మోడ్లో మనకు రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎలా దీన్ని అంటే దీన్ని నివారణ అంటే యూజువల్గా మనం ఒక ఇబ్బందిని, ఒక ఉపద్రవాన్ని మనం చెప్పుకున్నాం సోషల్ మీడియాలో. అంటే దీన్ని గుర్తించడం ఎలా, నివారణ ఎలా అనేదే ప్రజలకి మైండ్కి తట్టే ఆలోచన. నివారణ ఏంటంటే ఇప్పుడు మనం ముందు డ్రైవర్ని గమనించుకోవాలి. వీలైనంత వరకు మన కారులో అనుకోండి 4 పాసింజర్లు ఉంటే ఎవరో ఒకళ్ళు మేల్కొని ఉండి అప్పుడప్పుడు అతనికి స్టిములై, ఆడిటరీ స్టిములై అంటే అతన్ని హలో అని చెప్పటం, పలకరించటం, ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండటం అనేది, అంటే ఆ డిస్ట్రాక్షన్ అనేది అతన్ని మెదడు యొక్క నిద్రావస్థలోకి వెళ్లకుండా లేకపోతే ట్రాన్స్లోకి వెళ్లకుండా వేకప్ అంటే యాక్టివ్గా స్టిములై ఉండేట్లుగా. అట్లాగే మనకు ఈ బ్రేక్స్ ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి హైవేలో 9 గంటలు 10 గంటలు నాన్ స్టాప్గా చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఎవ్రీ 2.5 అవర్స్కి ఒక బ్రేక్ ఇచ్చి ఆ డ్రైవర్ అట్లీస్ట్ డ్రైవ్ చేస్తున్న డ్రైవరు తను కనీసం ఒక 5 నిమిషాలు అటు ఇటు 4 రౌండ్స్ అడుగులు వేయటం, పక్కనే అతనికి ఇష్టమైన టీనో కాఫీయో ఉంటే, బికాస్ కాఫీ టీ ఆర్ స్టిమ్యులెంట్స్, బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ కాబట్టి అతను అది తీసుకోవటం, అట్లా రాత్రి మొత్తంలో ఒక 2-3 సార్లు తీసుకుంటే తప్పేం లేదు. సో అలాగే అక్కడ తనకి ఏదన్నా సన్నటి మ్యూజిక్, విజువల్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు డ్రైవింగ్లో, అంటే చూసే పెట్టకూడదు, సన్నటి మ్యూజిక్ వినేవి, అలా మ్యూజిక్ ఒకటి ఉంచవచ్చు. లేకపోతే అందరూ నిద్రపోతుంటే తను ఎవరో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి చాటింగ్ చేస్తూ ఉండటం. అలాగే మనకు హైవేలో కూడా ప్రభుత్వం వారు ఏంటంటే కొంత బ్రైట్ హోర్డింగ్సో లైట్సో కొంత అలాగే దీన్నే మనం టెక్నికల్గా ఇంగ్లీష్లో ఇంకో పేరు చెప్పుకుంటాం, వైట్ లైన్ ఫీవర్. ఎందుకు వైట్ లైన్ ఫీవర్ అంటారంటే హైవేలో చూస్తుంటారు కదా, మనం వెళ్తూ ఉంటే హైవే మీద వైట్ రోడ్డు మీద అలా మంచి ఒక రేడియం స్టిక్కర్ లాగా ఆ పెయింట్ గ్లేర్ అవుతుంటుంది లైటింగ్కి. ఆ ఫ్లికరింగ్ గ్లేర్ కూడా హిప్నాటిక్ ఆ స్టేట్లోకి, ట్రాన్స్ స్టేట్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ బంపర్ మీద పడ్డ లైటింగు, అలా రోడ్డు మీద ఉన్న మాయిశ్చరు, ఇలా వివిధ రకాల కారణాల వల్ల అతను రోడ్ హిప్నాసిస్లోకి వెళ్ళి, ట్రాన్స్లోకి వెళ్ళి అతను పూర్తి సామర్థ్యంతో అంటే డ్రైవ్ చేస్తుంటాడు, స్టీరింగ్ మీద ఉంటుంది పట్టు, కానీ బ్రెయిన్ యొక్క పూర్తి సామర్థ్యం డ్రైవింగ్ మీద కాకుండా కొంత డిసోసియేట్ అవటం, కొంత డ్రైవింగ్ మీద ఉండటం. అంటే ఆ టైంలో ఇతను ఏదైనా గుద్దేసి తర్వాత ఏమైందిరా అంటే ఏం చెప్పలేడు, పార్షియల్గా యామ్నీషియా ఉంటుంది, అంటే తనకి గుర్తుండదు. అంటే మామూలుగా మెలకుగా ఉన్నవాడు ఏదైనా చెప్తాడు, అదిగో నేను వెళ్తూ ఉన్నప్పుడు ఒక వైట్ కార్ వెళ్ళింది, లేకపోతే ఒక బెంజ్ లారీ వెళ్ళింది, వాడు సడన్గా బ్రేక్ వేసి నేను వెళ్ళి కొత్తపోయాను, ఇవన్నీ చెప్తాడు. కానీ రోడ్ హిప్నాసిస్లో ఉన్న వ్యక్తి ఏంట్రా ఏమైంది అంటే, ఏమైంది నాకేం అర్థం కావట్లేదే, ఎందుకు గుద్దాను అనే మాటే వస్తుంది తప్ప క్లారిటీ ఉండదు. అంటే వాళ్ళకి అమ్నీషియా ఉంటుంది, ఆ స్టేట్లో కొంతవరకే మెదడు పనిచేస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా మనం నివారించే మార్గాలు చూసుకోవాలి. అలాగే డ్రైవర్ చేస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పాను, కళ్ళు పైకి రోల్ అవి ఉంటాయి, లేకపోతే ఎప్పుడు ముందుకు చూస్తూ ఉంటాయి, ఒకే ఫిక్స్డ్ గేజ్లో ఉంటాయి, తల ఇలా టిల్ట్ అయి ముందుకు చూస్తుంటాడు. చిన్న అప్పటికే సడన్గా మనకు ఫుట్పాత్ ఉందనుకోండి, హైవే మీద ఫుట్పాత్ మీదకి గీసుకుపోయి గుద్దపోయి చిన్న ఎర్రర్స్ కూడా, మేజర్ యాక్సిడెంట్కి ముందే చిన్న ఎర్రర్స్ కూడా మనకు సిగ్నల్స్ ఇస్తాయి, అమ్మో ఏదో ఉంది ప్రమాదం. డ్రైవర్లు కానివ్వండి, లేకపోతే మన బంధువులే కానివ్వండి, లేకపోతే మనమే డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి అంటే పక్కన వాళ్ళు మనం పిలుస్తూ ఉంటారు, బ్రదర్ అనో అన్న పక్కన ఆపండనో, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళి టీ ఆపరు, దాదాపుగా ఒక 400-500 మీటర్స్ ముందుకెళ్ళిపోతుంటారు. సో అంటే ఇది కూడా అదే లక్షణంతో అంటే హైవే హిప్నోసిస్ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే ఆలోచనతో ఉన్నట్టు అనుకోవాలా? అంటే దీంట్లో మనం 2 రకాల ఆన్సర్స్ దొరుకుతాయి.
ఒకటి వాళ్ళు ఫెటిక్తో ఎర్లీ స్లీప్ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు విత్డ్రాయల్నెస్ ఉంటుంది, మనకు అంత రెస్పాండ్ అవ్వరు. ఈవెన్ మంచి అలర్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇలా ముందుకు చూస్తూ అన్నప్పుడు కూడా వీళ్ళు ఈ స్టేజ్లోకి వెళ్ళడానికి కారణం రోడ్ హిప్నాసిస్. అంటే మనం ఇందాక వైట్ లైన్ ఫీవర్ అని కూడా చెప్పుకున్నాం, దీనికి ఇంకో పేరు పర్యాయపరం. ఈ స్టేజ్లో కూడా ట్రాన్స్ స్టేట్లో వాడు పూర్తిగా మెలకుగానే కనిపిస్తుంటాడు, కానీ మెదడు కొంతే మనకు పనిచేస్తుంది, అలర్ట్నెస్ ఉంటుంది, కొంత అలర్ట్నెస్ లేదు, అటెన్షన్ లేదు, దానికి ఇది గుర్తు. అందుకే నివారణలో మనం వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవటం, ఏదో ఒకటి చాటింగ్ కబుర్లు చెప్పటం, వాళ్ళ అలర్ట్గా వాళ్ళ మెదడుని అలర్ట్గా ఉండేదానికి చేసే ప్రయత్నాలు కూడా మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. మనం పెద్దలు కారులో కూర్చుంటే ఒకళ్ళు ముందు కూర్చొని నిద్రపోకుండా డ్రైవర్తో చాటింగ్ చేస్తుండేవాళ్ళు. మేము అనుకునే వాళ్ళం చిన్నప్పుడు చాదస్తంగా, ఏంటి హాయిగా నిద్రపోవచ్చు కదా అని. కానీ అప్పటికే వాళ్ళు ఈ రోడ్ హిప్నాసిస్ అనే పదం తెలియకపోయినా వాళ్ళ నిద్రావస్థను కానీ హిప్నోటిక్ స్థితిని కానీ వాళ్ళు ఏం తెలియకపోయినా వాళ్ళు చక్కగా దాన్ని నివారించే మార్గాలు ఎన్నుకున్నారు, చేశారు. ఆ పద్ధతులు ఇప్పటికీ అవలంబించాలి. వాళ్ళకి పీరియాడికల్గా బ్రేక్ ఇవ్వాలి. వాళ్ళకి మనకు స్టిమ్యులెంట్స్ కాఫీయో టీయో ఇప్పించటం, వాళ్ళ 4 అడుగులు అటు ఇటు వేయించటం, ఇలాంటి పద్ధతులు మనం చేయగలిగితే వీలైనంత వరకు ఈ ప్రమాదాన్ని నివారించి మనం సుఖమైన ప్రయాణంతో గమ్యస్థానానికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఓవరాల్గా చెప్పారు, చాలా చాలా కీలకమైన విషయాలు చెప్పారు. ఖచ్చితంగా మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన ఎవరైనా మాట్లాడుతూ ఉండాలి, లేదా కనీసం ఒక పావు గంటకో 20 నిమిషాలకు ఒకసారి పిలుస్తూ ఉండాలి డ్రైవర్ని. సో అది మన బంధువే కావచ్చు, లేదా డ్రైవరే కావచ్చు, బట్ పిలుస్తూ ఉంటే అలర్ట్నెస్ ఉంటుంది. అసలు హిప్నాటిజం ఉంటుందా లేదా అనేది విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కొత్తగా హైవేకి సంబంధించిన ఏదైతే హైవో హిప్నోసిస్ అనేది వర్డ్ అయితే ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చిందో అక్కడి నుంచి నిద్రావస్థ మాత్రమే కాదు, ఖచ్చితంగా హైవే మనల్ని ఖచ్చితంగా వేరే స్థితికి మన మైండ్ని తీసుకెళ్ళిపోతుంది అనే ఒక చర్చ వచ్చింది. ఆ చర్చకి సంబంధించి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే వివరాలతో పాటు ఖచ్చితంగా అలర్ట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగవని వైద్యులు డాక్టర్ అయోధ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.